ప్రకాశం జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒంగోలు మంగమూరు డొంక సబ్ సెంటర్ క్రికెట్ గ్రౌండ్లో అండర్ 14 ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రికెట్ సెలక్షన్స్ నిర్వహించారు. ఈ సెలక్షన్లకు జిల్లాలోని నలుమూలల నుండి క్రీడాకారులు హాజరయ్యారు. ప్రకాశం జిల్లా క్రికెట్ అసోసియేషన్ పర్యవేక్షణలో ఈ సెలక్షన్ నిర్వహించారు. ఈ సెలక్షన్లను మాజీ రంజీ క్రీడాకారులు పర్యవేక్షకులుగా వ్యవహరించారు. జిల్లా నుండి 90 మంది క్రీడాకారులు హాజరయ్యారు. సెలక్షన్ అనంతరం ప్రతిభ కనపరిచిన 33 మంది క్రీడాకారులను ఎంపిక చేశారు. ఎంపిక కాబడ్డ వారిని కోర్సుపాడు మండలం రావినోతుల గ్రామంలోని క్రికెట్ స్టేడియంలో ప్రకాశం జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 2 రోజుల మ్యాచ్లు నిర్వహించి ఉత్తమ ప్రతిభ కనపరిచిన వారిలో 15 మందిని ఎంపిక చేస్తారు. ఎంపికైన వారు అక్టోబర్ 1 నుండి కడప, అనంతపురంలో జరిగే ఇంటర్ డిస్ట్రిక్ట్ మ్యాచ్ల్లో పాల్గొంటారని ప్రకాశం జిల్లా క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ కారుసాల నాగేశ్వరరావు తెలియజేశారు. సెలెక్టర్లుగా మాజీ రంజీ ప్లేయర్ తాటికొండ వంశీకృష్ణ, మాజీ రాష్ట్ర క్రీడాకారులు శ్రీకృష్ణ విజయ్ కుమార్ వ్యవహరించారు. కార్యక్రమంలో పీడీసీఏ ప్రెసిడెంట్ నాగిశెట్టి మోహన్ దాస్, ప్రధాన కార్యదర్శి కారుసాల నాగేశ్వరరావు, కోశాధికారి ఎస్కే అనిల్, జాయింట్ సెక్రటరీ బొత్సు శ్రీనివాసరావు, అసోసియేషన్ సభ్యులు కొల్లా మధు, నవీన్, హనుమంతరావు, రామకృష్ణారెడ్డి, సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రకాశం జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగమూరు రోడ్లో గల అసోసియేషన్ సబ్ సెంటర్ నెట్స్లో అండర్ 14 బాయ్స్ జిల్లా టీమ్ సెలక్షన్స్ జరుగుతున్నాయి. ఈ సెలక్షన్స్లో జిల్లా నలుమూలల నుండి సుమారు 100 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. వీరి నుండి 28 మంది ప్రాబుల్స్ని తీసి నెక్స్ట్ 28 మంది మళ్ళీ ఒక 2 డే మ్యాచ్ నిర్వహించి వారి నుండి ఫైనల్ టీము తీయటం జరుగుతుంది. ఈ ఫైనల్ టీం తీసిన తర్వాత టీము కడపలో జరిగే అంతర్రాష్ట్ర పోటీల్లో జిల్లా తరపున పాల్గొంటుంది. దీనికి ఈరోజు జరిగే ఈ సెలక్షన్ ట్రయల్స్లో సెలెక్టర్లుగా మాజీ స్టేట్ క్రీడాకారులు